హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ పైన ఆడియన్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేవర మూవీకి ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ మాత్రమే. ఎందుకంటే కొరటాల శివ ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చాడు ఆల్రెడీ. ఫేస్ చూడగానే హైప్ తీసుకురాగల భారీ క్యాస్టింగ్ కూడా లేదు సినిమాలో. అయినప్పటికీ దేవర మూవీ పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేవర మూవీకి జరిగే బిజినెస్లో ప్రతి రూపాయి కూడా ఎన్టీఆర్ని చూసే జరిగింది. RRR మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటని కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఇంకోవైపు శరణమన్నయ్య శంకరంకుల్తో గేమ్ చేంజర్ మూవీని లైన్లో పెట్టాడు. దాంతో ఎన్టీఆర్ పైన ఒక వర్గం ట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఎన్టీఆర్ మాత్రం సైలెంట్గా 80% పైగా షూటింగ్ కంప్లీట్ చేసి పడేశాడు. సినిమా ఈవెంట్లో కళ్యాణ్ రామన్నయ్య చెప్పే వరకు కూడా ఎవ్వడికి తెలియదు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న దేవర ఏప్రిల్ 5నే రిలీజ్ కావాల్సింది. అయితే ఎప్పుడైతే మూవీ పైన అనౌన్స్మెంట్ వచ్చిందో గ్లిమ్స్ వీడియో చూడగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ప్రతి సినీ లవర్ కూడా కళ్ళు తేలేశారు. సినిమా పైన వచ్చిన హై ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో ఉంచుకొని సినిమాని టెక్నికల్గా హై క్లాస్ VFXతో ఆడియన్స్ స్టన్ అయ్యే రీతిలో తీయాలనే ఉద్దేశంతో మూవీ టీం అక్టోబర్కి పోస్ట్పోన్ చేసింది. దానికి తోడు సైఫ్ అలీ ఖాన్ షూటింగ్లో గాయపడడం కూడా సినిమా విడుదలపై కొంచెం ప్రభావం చూపించింది. అయితే గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసే సమయానికే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ కావడంతో అది సినిమాకి చాలా ప్లస్ అయింది. డిలే అయిన ఈ గ్యాప్ని VFX వర్క్ కంప్లీట్ చేయడానికి వాడుకున్నారు. గ్లిమ్స్ వీడియోతోనే మంచి రెస్పాన్స్ని దక్కించుకున్న దేవర ప్యాన్ ఇండియా వైడ్గా ఆడియన్స్లో మంచి అటెన్షన్ని తెచ్చుకుంది. ఒక విధంగా గ్లిమ్స్ వీడియోతోనే సినిమా కావాల్సిన పబ్లిసిటీ హైప్ వచ్చేసింది. సినిమా పోస్ట్ పోన్ అవడంతో ఫ్యాన్స్ బాగా డీలా పడ్డారు. వాళ్ళ కోసం ఒక సాంగ్ని తర్వాత రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి చాలా పవర్ఫుల్ లిరిక్స్ ఇచ్చారు దానికి. ఒక మాస్ హీరోకి ఇలాంటి లిరిక్స్ కదా కావాల్సిందని ఆయన్ని తెగ పొగిడేశారు ఫ్యాన్స్. అదే ఫియర్ సాంగ్ యూట్యూబ్లో స్టిల్ ఇప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉంది. అయితే ఎన్టీఆర్ కంటే ముందుగానే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మొదలుపెట్టిన శరణమన్నయ్య గేమ్ చేంజర్ ఏమైందో ఒప్పుకున్న శరణమన్నయ్యకి తీస్తున్న శంకరంకులు కూడా తెలియదు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే శంకర్ అనే పేరుకి ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ అయితే ఉంది ఇప్పటికి కూడా. కానీ అది కూడా శరణమన్నయ్యని సేవ్ చేయలేక చతికిల పడిపోతుంది. గేమ్ చేంజర్ నుండి జరగండి జరగండి అనే ఒక సాంగ్ వచ్చింది. ఒక చిన్న అప్కమింగ్ హీరో సినిమాలకి రావాల్సిన రెస్పాన్స్ కూడా రాలేదు దానికి. టాప్ 5లో ఉంటుంది, రికార్డులు పెడుతుందని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 4.3 మిలియన్ వ్యూస్తో కనీసం టాప్ 10లో కూడా లేకుండా పోయింది. సినిమా పైన ఉన్న కాస్త కూస్త ఎక్స్పెక్టేషన్స్ని కూడా ఆవిరి చేసింది. అయితే దేవర నుంచి వచ్చిన చుట్టమల్లి అనే సెకండ్ సింగిల్ సోషల్ మీడియాలో రచ్చలేపేస్తుంది. రామజోగయ్య లిరిక్స్, అనిరుద్ మెలోడీ మ్యూజిక్కి తోడు ఎన్టీఆర్ జాన్వీల స్టైలిష్ అండ్ క్యూట్ రొమాన్స్కి సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు ఇలాంటి సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. వింటుంటే శ్రోతలు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కొరియోగ్రఫీ తాట తీసి పడేశారు. ఎన్టీఆర్ జాన్వీల జోడీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ మామూలుగా వర్కౌట్ కాలేదు. లిరిక్స్, మ్యూజిక్, కొరియోగ్రఫీ అన్నింటిని మించి ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రేంజ్లో ఉన్నాడు ఎన్టీఆర్. ఈ ఒక్క సాంగ్తో అసలు ప్రమోషన్స్ అనేవి లేకుండా ఇప్పటికిప్పుడు సినిమాని రిలీజ్ చేసినా సరే ఈజీగా 1000 కోట్లు కొట్టగలదు దేవర. ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 14+ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. చూస్తుంటే టాప్ రికార్డ్కి ఎసరు పెట్టేలా ఉంది దేవర. మొత్తానికైతే మంచి జలక్కి ఇచ్చాడు దేవర. చూద్దాం 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడ నిలబడుతుందో, ఏ రికార్డుకి ఎసరు పెడుతుందో. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.